మహిళల మీద ఇటువంటివి జరగడాన్ని ఎవరు కూడా హర్షించరు. కానీ దానికి అంతర్గతంగా శాసనసభ్యుడిగా ఆయన చేయగలిగింది చాలా ఉంది. కానీ హెచ్చరిక చేయటము ఇవన్నీ అంటే లేదంటే ఇంకొకటి అనుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గట్టి చర్యలు తీసుకుంటున్నాడు, వెంటనే స్పేర్ చేయట్లేదు, ఇలాంటివి వచ్చాయి కాబట్టి దాదాపు సమాంతరంగా మేము కూడా అలాగే ఒక ఇమేజ్ లాగా దీన్ని రేపు పొద్దున పోటీ పెట్టి మాట్లాడతారేమో మనకు తెలియదు. కానీ ఇక్కడ మహిళకు న్యాయం జరగడం, దానికి సంబంధించిన నిజాలు రావటం. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒకరోజు నిరాహార దీక్ష కూడా చేశాడు కదా వాళ్ళ పార్టీ మీద. అప్పుడు పార్టీ వాళ్ళే విమర్శ వచ్చింది. చివరకు వరలరామయ్య ఎవరో ఫోన్లో మాట్లాడితే అప్పుడు విరమించాను అని చెప్పారు. కాబట్టి కొంచెం విపరీతంగా, కొంచెం వివాదాస్పదంగా ఈయన వ్యవహార శైలి ఉంటూ ఉంది. మరి మహిళా సంఘాలు అవన్నీ కూడా అక్కడ ఉంటాయి కదా, వాటన్నిటిని తీసుకొని ఆయన ఉద్యోగం నిర్మించవచ్చు. కానీ దీన్ని కూడా పార్టీ అంటే ఈ అంశాన్ని పార్టీలో అంతర్గత సమస్యలాగా తను చేస్తున్నటువంటి దానికి ఒక అంశంలాగా మార్చడం ఎంతవరకు తెలియదు. మరిన్ని వివరాలు వచ్చిన తర్వాత మనకు చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఏమైనా స్పందించే అవకాశం ఉంటుందండి? ఖచ్చితంగా ఇప్పుడు 2-3 మీద ఇప్పటికి ఆయన తీసుకున్నారు. కానీ అనేక కారణాల వల్ల, ముఖ్యంగా సామాజిక నేపథ్యం ఇవన్నీ చూసినప్పుడు ఆయన కొంత అవకాశం ఇస్తున్నట్టుగా ఉంది. లాంగ్ రోప్ అంటారు చూడండి, కొంచెం సర్దుబాటు చేసుకోవడానికి. కానీ బహుశా ఈరోజు మాట్లాడిన ఈ మాట చూస్తే ఈయన ఇన్వైట్ చేస్తున్నారేమో, చర్యను ఆహ్వానిస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక సమస్య ఉంటుంది. చర్య కనుక పార్టీ తీసుకుంటే శాసనసభ్యత్వం అలాగే ఉంటుంది. ఓకే, ఏ సభ్యుడని, నేను కొలికపూడి గురించి చెప్పట్లేదు, మీరే ఎమ్మెల్యే అనుకోండి, మీరే వేరే విధంగా వ్యవహరిస్తే అప్పుడు మీ మీద ఫిరాయింపుల చట్టమో లేదా పార్టీ విప్పు ఉల్లంఘనో మీ మీద నేను చేయొచ్చు. కానీ నేను కనుక పార్టీ కనుక మీ మీద చర్య తీసుకుంటే మీ శాసనసభ్యత్వం మీకు సురక్షితంగా ఉంటుంది. అందుకనే చాలామంది, ఇప్పుడు రఘురామకృష్ణరాజు కూడా 5 సంవత్సరాలు వైసీపీలో ఉండి ప్రతిరోజు కొలువు, సాయంత్రానికి కచేరీ పెట్టుకుంటూ రాజీనామా మాత్రం చేయలేదు. ఎందుకనంటే ఆయన మీద చర్య తీసుకోలేదు వైసీపీ కూడా. వైసీపీ వాళ్ళు ఎందుకు చర్య తీసుకోలేదు? అది ఒక బీజేపీ భయం ఒకటి. రెండో, చర్య తీసుకుంటే కూడా ఆయన సభ్యత్వం రద్దు కాదు, కాపాడబడుతుందని. అలాగే బీఆర్ఎస్లో, టీఆర్ఎస్లో ఆలయ నరేంద్ర లాంటి వాళ్ళు. కానీ ఈ విషయాలన్నీ అటువంటివే. కొలికపూడి ఇన్వైటింగ్ ట్రబుల్ ఇన్ ది పార్టీ అనేది అయితే అనిపిస్తుంది. చర్య మరి తీసుకుంటారా చంద్రబాబు? ఇంకొక లాస్ట్ ఛాన్స్ ఏమైనా ఇస్తారా? లేదు, ఈ వివాదానికి సంబంధించిన వివరాలు ఎలా బయటకు వస్తాయి, మహిళా సంఘాలు కూడా ఏమంటాయి, అవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళని ఏమి ఉపేక్షించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. బట్ సెకండ్ యాంగిల్, ఈయన కొలికపూడి ఇప్పుడు మహిళా సమస్య కాదు కదా, ఇక్కడ కొలికపూడి చేస్తున్నటువంటిది కాబట్టి అంతర్గత అంశాలు కూడా దీంట్లో ప్రధానంగా ఆయన దృష్టిలో ఉన్నాయని మనం అనాల్సి వస్తుంది. అది అసెంబ్లీలో కూడా వచ్చింది. బహుశా ఇది వచ్చిన తర్వాత అధిష్టానం కూడా ఏదో దశలో తీవ్రంగా తీసుకునే అవకాశం ఉంది, రియాక్ట్ అవుతుంది గ్యారంటీ. సార్, మరొకటి బాగా వైరల్ అవుతున్న వార్త, మెగాస్టార్ ఇంటి పేరు